Hello students, how are you? Welcome to the channel Bharati Math Warriors. ముందుగా మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళకి అదేవిధంగా ఈ వీడియో చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి వీడియోస్ ఇంకా ముందు కావాలంటే ఇంకా మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వెల్కమ్ టు ది ముందు గెట్ బ్యాక్ టు వీడియో. ఆల్రెడీ మనం ట్రిగ్నోమెట్రీలో ఇంట్రడక్షన్ పార్ట్ నేను కంప్లీట్ చేసుకున్నాం. మనం 10th క్లాస్ ట్రిగ్నోమెట్రీ చెప్పుకుంటున్నాం కదా. ఆల్రెడీ మనం ఇంట్రడక్షన్ పార్ట్ ప్రీవియస్ క్లాస్లో మనం చెప్పుకున్నాం. ఈ రోజు నుంచి ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ స్టేట్ సిలబస్ అండ్ సిబిఎస్ఈ సిలబస్ రెండు ఒకటే కాబట్టి అందరికీ యూస్ఫుల్గా ఉండే కంటెంటే. లేట్ చేయకుండా మనం లెసన్ స్టార్ట్ చేసుకుందాం. సమ్స్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు మనకు వాళ్ళు, ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ రైట్ యాంగిల్ ఏబీ 24 సెంటీమీటర్స్ బీసీ 7 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. క్వశ్చన్ ఏంటంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబీసీ అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో రైట్ యాంగిల్ అనేది బీ దగ్గర ఉందంట. ఏబీ వాల్యూ 24 ఇచ్చారు, బీసీ వాల్యూ 7 సెంటీమీటర్స్ ఇచ్చారు. వాళ్ళు మనల్ని సైన్ ఏ కాస్ ఏ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు, అదేవిధంగా సైన్ సి కాస్ ఏ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ముందుగా ఫస్ట్ మనం ఇలా ఒక రైట్ యాంగిల్ ఉంది, ఆ రైట్ యాంగిల్ ఇలా ఒక రైట్ యాంగిల్ ఉంది, ఇలా ఒక రైట్ యాంగిల్ ఉంది. ఆ రైట్ యాంగిల్కి మనం ఏ బి సి అని నేమ్స్ ఇచ్చుకున్నాం. రైట్ యాంగిల్ ఎక్కడుందన్నారు వాళ్ళు, బి దగ్గర ఉందన్నారు రైట్ యాంగిల్. మనం రైట్ యాంగిల్ బి దగ్గర ప్లేస్ చేసాం. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. ఒక రైట్ యాంగిల్లో మనకుండే పేర్లు ఏంటి, హైపోటెన్యూస్, ఆపోజిట్, అడ్జసెంట్. మరి హైపోటెన్యూస్ ఎక్కడ ఉంటుంది, ఆపోజిట్ ఎక్కడ ఉంటుంది, అడ్జసెంట్ ఎక్కడ ఉంటుంది, మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఏదైతే మనకున్న ఈ రైట్ యాంగిల్లో ఏదైతే లాంగెస్ట్ సైడ్ ఉందో అది హైపోటెన్యూస్. అదే కాకుండా ఈ రైట్ యాంగిల్ ఉంది కదా, ఈ రైట్ యాంగిల్కి ఆపోజిట్గా ఉన్నది హైపోటెన్యూస్. ఆ ప్లేస్ ఎప్పుడు మారదని చెప్తాం, అది ఎప్పుడు కాన్స్టెంట్గానే ఉంటుందని కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. అయితే బీకి ఆపోజిట్గా ఉన్నది ఏసీ అనేది హైపోటెన్యూస్ అని అర్థమైంది. అయితే మరి ఆపోజిట్ ఎక్కడ, అడ్జసెంట్ ఎక్కడ అంటే మనకి ఎలా తెలుస్తుందంటే, మనకి క్వశ్చన్ ఏమి ఇచ్చారు చూడాలి. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు వాళ్ళు, ఏబీ ఈక్వల్ టు 24 సెంటీమీటర్స్ బీసీ ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. నీకు ఆపోజిట్ ఎక్కడ ఏంటని వాడు ఎవడా ఇంకా. మనకి ఏబీ వాల్యూ ఇచ్చారు. ఏబీ వాల్యూ ఎంత ఇచ్చారు మనకి, ఏబీ వాల్యూ మనకి 24 సెంటీమీటర్స్ ఇచ్చారు. బీసీ వాల్యూ వచ్చేటప్పటికి 7 సెంటీమీటర్స్ ఇచ్చారు. ఇక్కడ మనకి ఇలా వాళ్ళు ఇలా 2 సైడ్స్ ఇచ్చి థర్డ్ సైడ్ మనల్ని కనుక్కోవాలి. మరి థర్డ్ సైడ్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి, థర్డ్ సైడ్ కనుక్కోవడానికి మనకున్న ఫార్ములా ఏంటంటే హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్. ఏంటి ఫార్ములా ఏంటి మళ్ళీ చెప్పండి, హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్. ఇది ఫార్ములా. మరి ఇందులో హైపోటెన్యూస్ అయితే ఓకే, మరి ఆపోజిట్ అడ్జసెంట్ మరి వాళ్ళు ఇంకా మనకి ఇవ్వలేదు కదా, ఆపోజిట్ హైపోటెన్యూస్ ఇంకా ఇవ్వలేదు కదా. మనకి ఎలా తెలుస్తుందంటే, ఇక్కడ మన దగ్గర హైపోటెన్యూస్ ఉంది, అది కరెక్టే. బట్ మనకు ఆపోజిట్ అడ్జసెంట్ అనేది మనకి దేని మీద డిసైడ్ అవుతుంది, ఈ యాంగిల్ మీద డిసైడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ యాంగిల్ ఏ దగ్గర ఉంటే బీసీ అనేది ఆపోజిట్ అవుతుంది, ఒకవేళ యాంగిల్ అనేది సి దగ్గర ఉంటే ఏబీ ఆపోజిట్ అవుతుంది. మరి ఇంకా మనం డిసైడ్ అవ్వలేదు కదా. మనకి ఎలా అంటే, ఫస్ట్ మనకి ఏంటంటే మీ దగ్గర ఏబీ వాల్యూ ఉంది, అదేవిధంగా బీసీ వాల్యూ ఉంది, అంతే కదా. మనకి థర్డ్ సైడ్ లేదు మనకి. ఫస్ట్ మనం థర్డ్ సైడ్ ఫైండ్ అవుట్ చేద్దాం, తర్వాత ఆపోజిట్ ఏది అడ్జసెంట్ అనేది డిసైడ్ చేసుకుందాం. మనది ఆ థర్డ్ సైడ్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్. ఇక్కడ హైపోటెన్యూస్ అంటే ఏముంది, ఇక్కడ ఏసీయే కదా. ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఇంకా మనకి ఆపోజిట్ అడ్జసెంట్ మనకు తెలియదు కాబట్టి ప్రజెంట్ ఇది బీసీ స్క్వేర్గా పెట్టుకుందాం మనం. బీసీ స్క్వేర్ అదేవిధంగా ఏబీ స్క్వేర్. ఎందుకు ఇలా రాసుకున్నాను అంటే, ఇప్పుడు హైపోటెన్యూస్ స్క్వేర్ అనేది పక్కన ఉంటుంది, బట్ ఆపోజిట్ ఇవన్నీ మారినా కూడా ఇది ఈజ్ ఈక్వల్ టు అవతలే ఉంటుంది కదా. మనం ఎట్లా రాసుకున్నా కూడా ప్రాబ్లం లేదనమాట. మీకు ఆపోజిట్ తెలిసినా తెలియకపోయినా పెద్ద ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఏసీ స్క్వేర్, బీసీ ఎంత ఇచ్చారు వాళ్ళు మనకి 7 ఇచ్చారు. 7 స్క్వేర్ ప్లస్ ఏబీ ఎంత ఇచ్చారు వాళ్ళు 24 స్క్వేర్.
సో ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 7 స్క్వేర్ అంటే ఎంత మనకి 49. 24 స్క్వేర్ అంటే ఎంత ఇంటూ చేసుకుంటే ఎంత వస్తుంది మనకి 4 4s are 16, 4 2s are 8, 9, 2 4s are 8, 2 2s are 4, 6 7 576 అనేది మనకి వస్తుంది. సో 49 ప్లస్ 576 అంటే మనకు వచ్చే వాల్యూ అంతా 625. ఏసీ స్క్వేర్ అంటే 625 వచ్చింది. మరి ఏసీ అంటే ఇలా కనుక స్క్వేర్ తీసేస్తే మనకి రూట్ వస్తుంది అనమాట. రూట్ ఆఫ్ 625. రూట్ 625 వాల్యూ ఎంత అంటే 25 అనమాట. సో ఏసీ వాల్యూ మనకి ఎంత వచ్చింది మనకి 25 వచ్చింది. సో ఏసీ వాల్యూ మనకి 25 వచ్చింది. ఇప్పుడు మరి ఆపోజిట్ ఏది అడ్జసెంట్ ఏది క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ మనకు వాళ్ళు క్వశ్చన్ ఏమి ఇచ్చారు చూద్దాం. క్వశ్చన్లో చూడండి వాళ్ళు సరే మనకి 3 వచ్చేసినాయి. ఏం కనుక్కోమన్నారు ఫస్ట్ సైన్ ఏ కాస్ ఏ కనుక్కోమన్నారు. వాళ్ళు మనల్ని ఫస్ట్ ఏం కనుక్కోమన్నారు సైన్ ఏ కాస్ ఏ కనుక్కోమన్నారు. సో ముందు మనం సైన్ ఏ కాస్ ఏ కనుక్కుందాం. సైన్ ఏ ఫార్ములా ఏంటి మనకు తెలిసి ఆపోజిట్ బై హైపోటెన్యూస్ ఇదే కదా మనకు తెలిసిన ఫార్ములా. మరి ఆపోజిట్ ఏది ఇక్కడ యాంగిల్ ఏమి ఇచ్చారు మనకి ఏ ఇచ్చారు. అంటే యాంగిల్ మనం ఎక్కడ పెడతాం మనం ఏ దగ్గర పెడతాం. ఏ ఇక్కడ పెట్టాం కాబట్టి ఆపోజిట్ ఏమవుతుంది మనకి ఇది బీసీ అనేది ఆపోజిట్ అవుతుంది, ఇది అడ్జసెంట్ అవుతుంది అంతే కదా. సో ఆపోజిట్ బై హైపోటెన్యూస్ అంటే ఆపోజిట్లో మనకి 7 ఉంది, హైపోటెన్యూస్లో మనకి ఎంత ఉంది 25 ఉంది. సో ఆన్సర్ ఏంటి 7/25. నెక్స్ట్ ఏం కనుక్కోమన్నారు కాస్ ఏ కనుక్కోమన్నారు. కాస్ ఏ ఫార్ములా ఏంటి అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. సో ఇందాక మనం అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ కదా. సో ఇందాక మన యాంగిల్ అనేది ఏ దగ్గర పెట్టాం అంతే కదా. యాంగిల్ అనేది ఏ దగ్గర పెట్టాం సారీ యాంగిల్ ఏ దగ్గర పెట్టాం కాబట్టి ఆపోజిట్ ఏమైంది ఇది ఆపోజిట్ ఇదైంది ఏ. ఇక మిగిలింది ఎడ్జసెంట్ ఆపోజిట్ 7 అయినప్పుడు ఎడ్జసెంట్ ఏబీఏ కదా ఏది. సో ఏబీ అంటే ఏంటి 24/25. ఓకేనా క్లియరా. సరే నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఇచ్చినట్టున్నారు వాళ్ళు ఏమి ఇచ్చారు చూద్దాం మనం. సెకండ్ క్వశ్చన్కి వచ్చేటప్పటికి మనం వాళ్ళు సైన్ సి కాస్ సి అన్నారు. ఇప్పుడు చూడండి ఇందాక యాంగిల్ ఏమో ఏ దగ్గర పెట్టమన్నారు, ఇప్పుడు యాంగిల్ వచ్చేటప్పటికి ఎక్కడ పెట్టమన్నారు వాళ్ళు సి దగ్గర పెట్టుకోమన్నారు. అంటే ఇప్పుడు మన యాంగిల్ అనేది ఏం చేయాలి చేంజ్ చేయాలి. ఎక్కడ చేంజ్ చేయాలి మనం. సో యాంగిల్ అనేది ఏం చేయాలి చేంజ్ చేయాలి. సో ఇప్పుడు యాంగిల్ ఇక్కడ లేదు. సో ఇప్పుడు యాంగిల్ అనేది ఇక్కడ లేదనమాట. సో ఈసారి యాంగిల్ ఇక్కడ ఉంది. సో ఆపోజిట్ ఏమైంది ఏబీ అయింది, ఈసారి అడ్జసెంట్ బీసీ అయింది. సేమ్ కాకపోతే చిన్న చేంజ్ అంతే, యాంగిల్ మార్చారు అంతే. సో సైన్ సి కనుక్కోమన్నారు. సైన్ సి ఫార్ములా కూడా సేమే కదా ఆపోజిట్ బై హైపోటెన్యూసే కదా ఫార్ములా. సో ఆపోజిట్లో ఈసారి ఏముంది చూడండి ఆపోజిట్లో ఏముంది ఈసారి ఆపోజిట్ ఇక్కడ ఉంది కాబట్టి యాంగిల్ ఇక్కడ ఉంది కాబట్టి ఆపోజిట్ 24 అయింది. సో 24 హైపోటెన్యూస్ ఎప్పుడు చేంజ్ ఉండదని చెప్పా ఇందాక దానికి. ఇప్పుడు దానికి మీరు యాంగిల్ మార్చుకున్నా కూడా హైపోటెన్యూస్ చేంజ్ ఉండదు. సో 24/25. ఇక నెక్స్ట్ కాస్ సి ఫార్ములా అడ్జసెంట్ బై హైపోటెన్యూసే కదా. సో అది 7 ఆపోజిట్ అంటే 24/25 ఉంది. ఇక మిగిలింది ఏంటి మీకు అడ్జసెంట్ అంటే 7 కదా. సో అదేమైపోద్ది 7/25. మీకు సమర్థమైంది. ఒకసారి మళ్ళీ బ్యాక్ వెళ్దాం. ఒకసారి క్వశ్చన్ ఏమి ఇచ్చారు మనకి ట్రయాంగిల్ ఏబీసీ అని రైట్ యాంగిల్ బిని ఇచ్చారు, ఏబీ వాల్యూ 24 ఇచ్చారు, బీసీ 7 ఇచ్చారు. సైన్ ఏ కాస్ ఏ కనుక్కోమన్నారు. రైట్ యాంగిల్ పెట్టుకున్నాం, ఏబీ వాల్యూ 24 అన్నారు, బీసీ వాల్యూ 7 కనుక్కోమన్నారు. మనం థర్డ్ సైడ్ కనుక్కున్నాం. ఫార్ములా ఏంటి హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్. ఫార్ములా ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్ ప్లస్ ఏబీ స్క్వేర్. ఏసీ అంటే మనకు తెలియదు, సో ఏసీ స్క్వేర్ అంటే అలా వదిలేసాం. బీసీ అంటే వాళ్ళు 7 ఇచ్చారు, సో 7 పెట్టుకున్నాం. ఏబీ అంటే 24 స్క్వేర్స్ కాబట్టి 7 స్క్వేర్ అంటే 49, 24 స్క్వేర్ అంటే 576. యాడ్ చేస్తే మనకి 625 వచ్చింది. ఏసీ స్క్వేర్ 625 అయితే స్క్వేర్ తీస్తే అది రూట్ అవుతుంది అనమాట. రూట్ ఆఫ్ 625. రూట్ ఆఫ్ 625 వాల్యూ ఎంత 25 కదా. సో మనకి 25 వచ్చింది. సో ఏసీ వాల్యూ కూడా వచ్చింది 25. వాళ్ళ తర్వాత ఏ ఫైండ్ వచ్చేయమన్నారు సైన్ ఏ కాస్ ఏ కనుక్కోమన్నారు. సైన్ ఏ ఫార్ములా ఏంటి ఆపోజిట్ బై హైపోటెన్యూస్, కాస్ అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. మరి యాంగిల్ ఎక్కడ పెట్టాలి మనం ఏ దగ్గర పెట్టాలి. ఏ దగ్గర పెడితే ఆపోజిట్ ఏమవుతుంది 7 అవుతుంది. ఆపోజిట్ బై హైపోటెన్యూస్ అంటే 7/25. కాస్ అంటే అడ్జసెంట్ 24/25. అదే కదా మనకు ఆన్సర్ వచ్చింది ఇక్కడ. ఈ రెండు అవే కదా. నెక్స్ట్ ఏం కనుక్కోమన్నారు సైన్ సి కాస్ సి కనుక్కోమన్నారు. ఈసారి యాంగిల్ ఎక్కడ పెట్టమన్నట్టు మనల్ని సి దగ్గర పెట్టమన్నట్టు. అప్పుడు ఆపోజిట్ ఏమవుతుంది ఏబీ అవుతుంది. సో 24/25. సో అది 7/25 అవుతుంది అనమాట. మీకు సమ్ క్లారిటీ వచ్చినట్టుంది. క్లియరా అర్థమైందిగా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.